జ్వరం నొప్పి వస్తే మెడికల్ షాప్కి వెళ్ళి అందరూ అడిగేది ఒక్కటే, ఒక స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్ ఇవ్వండి అని. కానీ అదే స్ట్రాంగ్ టాబ్లెట్ మన కాలేయాన్ని కొద్దిగా తినేస్తుందని మీకు తెలుసా? నొప్పి తగ్గితే చాలనుకొని తీసుకునే మాత్ర ప్రాణాలకే ముప్పు అన్న విషయం మీకు తెలుసా? తాత్కాలికంగా నొప్పి తగ్గిస్తుంది కదా అని పెయిన్ కిల్లర్ తీసుకుంటే దీర్ఘకాలికంగా అది నష్టం చేస్తుంది. ఇంతకీ ఆ పెయిన్ కిల్లర్ ఏంటి? మన కేంద్ర ప్రభుత్వం ఆ డ్రగ్పై ఎలాంటి చర్యలు తీసుకుంది చూద్దాం. నైమిసులైడ్ వెరీ డేంజరస్ పెయిన్ కిల్లర్ ఇది అని అంటున్నాయి పలు అధ్యయనాలు. ఇది నొప్పినే కాదు, నెమ్మదిగా మనల్ని కూడా చంపేస్తుందని చాలా నివేదికలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఎక్కువగా వాడితే మొదట పొట్టపై దెబ్బ, తర్వాత కిడ్నీల్ని చుట్టేస్తుంది, చివరికి కాలేయాన్ని ఫుల్లుగా కాల్చేస్తుంది. లక్షణాలు కనిపించవు, కానీ డ్యామేజ్ మాత్రం చాలా డీప్గా జరుగుతుంది. పిల్లలు, వృద్ధులు, మద్యం తాగే వాళ్ళకు ఇది మెడపై వేలాడే టైం బాంబు లాంటిది. అందుకే ప్రపంచంలో మేజర్ కంట్రీస్ దీనికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశాయి. పెయిన్ కిల్లర్స్ తాత్కాలికంగా ఉపశమనమిస్తాయి, కానీ అవి నిరంతరం అధిక మోతాదులో వాడితే శరీరంపై తీవ్ర ప్రభావాలు చూపుతాయంటున్నాయి నివేదికలు. ముఖ్యంగా కాలేయం, కిడ్నీలు, కడుపుపై ఎక్కువ దెబ్బ కొడతాయి. చాలాసార్లు లక్షణాలు బయట కనిపించకుండానే లోపల అవయవాలు దెబ్బతింటుంటాయి. నొప్పి తగ్గిందని సంతోషించే లోపే శరీరం మెల్లగా ప్రమాదంలో పడుతుంది. నైమిసులైడ్ కూడా అలాంటిదే. అందుకే కాస్త లేట్గానైనా మంచి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. నైమిసులైడ్ ఉన్న కొన్ని పెయిన్ కిల్లర్స్పై నిషేధం విధించింది. అయితే ఎందుకు ఆ నిషేధం? కారణాలు చూద్దాం. 100 mgకి మించి డోస్ ఉండే ఔషధాల తయారీపై నిషేధం విధించింది. అమ్మకాల్ని తక్షణమే నిలిపివేయాలంటూ ఆదేశించింది. ఈ మేరకు డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డుతో చర్చించి నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్రం. ఎందుకంటే 100 mg కంటే అధిక డోస్ ఉండే నైమిసులైడ్తో ప్రమాదం పొంచి ఉంది. నైమిసులైడ్కి మించిన మంచి మందులు అందుబాటులో ఉన్నాయి, వాటిని వాడొచ్చని చెప్తున్నారు. అసలు ఇంతకీ నైమిసులైడ్ అంటే ఏంటి? ఇది ఎందుకు మానవ ఆరోగ్యంపై విషపూరిత ప్రభావం చూపుతుంది? ఇలాంటి అంశాలని ఇప్పుడు పిన్ టు పిన్ చూద్దాం. నైమిసులైడ్ ఒక నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్, NSAID. నొప్పి, వాపు, జ్వరం తగ్గించేందుకు వాడే మందు ఇది. చాలా కాలంగా దీని వాడకంపై భద్రతాపరమైన సందేహాలున్నాయి. ముఖ్యంగా కాలేయానికి తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నైమిసులైడ్పై ఇది మొదటి బ్యానే కాదు, ఇప్పుడే ఫస్ట్ నిషేధించలేదు. ఇప్పటికే 2011లోనే 12 ఏళ్ల పిల్లలు దీన్ని వాడడంపై నిషేధం విధించారు. ఇప్పుడు ఇక పూర్తిగా అందరికీ. మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా నైమిసులైడ్ నిషేధించారు. ప్రపంచవ్యాప్తంగా నైమిసులైడ్పై చర్యలు తీసుకున్న తొలి దేశాల లిస్ట్ ఒకసారి చూస్తే యూరప్ దేశాల్లో లివర్ ఫెయిల్యూర్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అందుకే ఫిన్లాండ్, స్పెయిన్, ఐర్లాండ్, బెల్జియం దేశాల్లో నిషేధం విధించారు. 2007 నుంచి బ్యాన్ చేసినారు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ. యూరప్ దేశాల్లోనే కాదు, కెనడా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, UK వంటి దేశాల్లో కూడా దీనిపై నిషేధం విధించారు. అమెరికా లాంటి దేశాల్లో అయితే ప్రారంభ దశలోనే నైమిసులైడ్ని బ్యాన్ చేశారు. అయితే అసలు పెయిన్ కిల్లర్స్ ఎప్పుడు వాడాలి, ఏ సందర్భంలో వాడాలి, ఎలాంటి మందులు వాడాలి, ఎలాంటి సమయాల్లో పెయిన్ కిల్లర్స్ వాడకూడదు, ఇప్పుడు తెలుసుకుందాం పూర్తిగా. వైద్యుడి సూచన ఉంటేనే పెయిన్ కిల్లర్స్ వాడాలి. అది అవసరం ఉన్నప్పుడే, అతి తక్కువ మోతాదులో, తక్కువ రోజులు మాత్రమే వాడాలి. జ్వరం, నొప్పి 3 రోజులకు మించితే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. పూర్తిగా భోజనం చేసిన తర్వాతే ఈ మందులు తీసుకోవాలి. డాక్టర్లు సూచించకుండా సొంతంగా డోస్ పెంచుకోవడం, తీసుకోవడం చాలా ప్రమాదకరం. ఒకే రోజు 1 కంటే ఎక్కువ పెయిన్ కిల్లర్స్ కలిపి వాడకూడదు, ఇది గుర్తుంచుకోండి. మద్యం తాగిన తర్వాత పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం కాలేయానికి ప్రాణాంతకం. అండ్ పిల్లలకు పెద్దలు తీసుకునే పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం కూడా చాలా ప్రమాదకరం. పిల్లలకు పిల్లలవే ఉంటాయి. సో నైమిసులైడ్ లాంటి ప్రమాదకర పెయిన్ కిల్లర్స్కి దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అలాగే నైమిసులైడ్ కంటే సురక్షితమైన పెయిన్ కిల్లర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని చెప్తోంది. అలాంటి వాటినే వైద్యులు సిఫారసు చేయాలని కూడా కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.